హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం వన్ పాట్ రెసిపీ చేసుకుందామా. ఈజీగా చేసుకునేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఏం చేయాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్ బఠానీ తీసుకున్నాను, మెంతెం కూర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, బియ్యం తీసుకుందాము. దీనికి ఒక గ్రేవీ చేసుకోవాలి. దానికోసం పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాము. అలాగే ఒక ఆనియన్, ఒక టమాటా, జీడిపప్పు, కసూరి మేతి. అలాగే ఇక్కడ మనం గరం మసాలా తీసుకుందాము. దీంట్లో కావాల్సింది సోంపు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకు తీసుకున్నాను. అలాగే జావిత్రి ఉంది, మరాఠీ మొగ్గ, స్టారు, ఒక బిర్యానీ ఆకు. అన్నిటికీ బరుకుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇలా పౌడర్లా. ఎందుకంటే మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అలాగే, కానీ నోట్లో వస్తే తినడానికి అందరూ కొద్దిగా చికాకు పడతారు కాబట్టి ఇలా పౌడర్లో పెట్టుకొని వేసుకుంటే బాగుంటుందని. అలాగే నేను చెప్పాను కదా ఒక పేస్ట్ చేసుకోవాలని. కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇది స్మూత్ పేస్ట్ చేసేసుకుందామండి. అసలు ఇది ఏంటో చెప్పలేదు కదండి. ఈరోజు మనం మేథీ రైస్ చేస్తున్నాము. ఇప్పుడు మెంతి ఫ్రెష్గా బాగా వస్తుంది కదా, సీజన్ అయిపోయేలోపు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ రెడీ అయిపోయింది. బియ్యం కడిగేసి పెట్టేశాను. ఆనియన్ కట్ చేసుకుందాం, టమాటా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ రోజు వాడుకునే రైసే తీసుకున్నానండి. కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ దీంట్లో అన్ని మసాలా ఉండే వరకు ఇదే హెవీ అయిపోతుంది. రైస్ కూడా బాస్మతి రైస్ వేసుకున్నామంటే హెవీగా ఉంటుందని నేను నార్మల్గా ఈ రైసే వాడుతున్నాను. రైస్ మీ చాయిస్ అండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో నూనె వేసుకుందాము. ఉట్టి నెయ్యిలో కూడా చేసుకోవచ్చు, నెయ్యి తొందరగా మారుతుంది కాబట్టి నేను కొద్దిగా నూనె వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలాలు కూడా వేసేసుకుందాము. అవి మాడనివ్వకూడదండి. మసాలా మాడిందంటే రైస్ టేస్ట్ పోతుంది. ఏ బిర్యానీ అయినా సరే మసాలా వేయగానే ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కాగానే జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు మీరు కావాలంటే మసాలా వేసిన తర్వాత వేసుకోవచ్చు, కానీ తొందరగా మాడిపోతాయని నేను ఆనియన్స్ వేసాను. అలాగే కసూరి మేతి వేసుకుందాము. కొద్దిగంతా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం మొత్తానికి. ఇప్పుడు గ్రీన్ పీస్ అండి, ఇవి ఫ్రెష్ గ్రీన్ పీస్. బటానా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకుందాం. టమాటో కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మెంతెం కూర వేసేసుకుందామండి. మెంతెం కూర కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతెం కూర 2-3 సార్లు కడగండి. ఏ ఆకుకూరలైనా సరే మంచిగా 2-3 సార్లు కడుక్కుందాం అండి. దాంట్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి. దాని తర్వాత దీంట్లో ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని మసాలా మొత్తం కలుపుకుందాము. మరీ ఎక్కువ మెంతెం కూర తీసుకోకుండా చేదవుతుంది. 2 గుప్పెళ్ళు తీసుకున్నానండి నేను 2.5 కప్పు బియ్యానికి. దీంట్లో ఉప్పు కారం మంచిగా ఉందనుకోండి, అసలు దీంట్లో ఏం అవసరం ఉండదండి. కావాలంటే మీరు రైతా చేసుకోవచ్చు, రైతా బాగుంటుంది. మెంతం కూర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేసేసుకుందాం. దాంట్లో గ్రేవీ వేసుకొని అన్ని పచ్చివే గ్రైండ్ చేసాం కాబట్టి గ్రేవీలో పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఉడకపెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుందాము, కానీ కలుపుకుంటూ ఉందాము. అడగంటుకుంది, మాడిపోయిందంటే టేస్ట్ బాగుండదు కాబట్టి అది 2-3 నిమిషాలు మంచిగా ఉడికి దాని పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లో బియ్యం వేసేసుకుందామండి. నేను 2-3 సార్లు కడిగేసి పెట్టుకున్న బియ్యము ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. బియ్యము మెల్లమెల్లిగా కలుపుకుందామండి వేసిన తర్వాత, ఎందుకంటే నానబెట్టుకున్న బియ్యం కాబట్టి, లేదంటే బియ్యం విరుగుతాయి కాబట్టి మెల్లిమెల్లిగా కలుపుకుందాము. బియ్యంలో మొత్తం మసాలా ఫ్లేవర్ రావాలి కాబట్టి మెల్లిగా కలుపుకుందాము. తర్వాత నీళ్ళు కూడా చూసుకొని వేసుకుందాం అండి. నేను ఇక్కడ 2.5 కప్పుల బియ్యం తీసుకున్నాను. దానికి 4 కప్పులు వేసుకుని దానిపైన ఒక పావు కప్పు వేసుకున్నానండి. యాక్చువల్గా 5 వేసుకోవాలి కదా, 1కి 2 అంటే. అలా కాకుండా నేను ఎందుకంటే గ్రేవీ ఉంది దీంట్లో, అది లిక్విడ్ ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకుంటే అన్నం పలుకులుగా మంచిగా అవుతుంది. లేదా 1కి 2 వేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి, గ్రేవీలో కూడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నాను. మన రైస్ రెడీ అండి. ఈ రైస్ వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. పైనుంచి నెయ్యి వేసుకొనైనా, రైతాతో అయినా, పాపడున్నా చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా రైస్ వడ్డిద్దామా? నేనైతే రెడీగా ఉన్నానండి. మీరు కూడా చేయండి, తిని ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి.